నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలోని 90 మంది మహిళలకు బిఎల్ఆర్ బ్రదర్స్ నియోజకవర్గ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ బత్తుల లక్ష్మారెడ్డి శ్రీ శ్రీనివాస్ కళ్యాణ శుభమస్తు పథకం ద్వారా పెళ్లి కానుకలు అందజేశారు। ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ ధనావత్ సిద్ధు నాయక్, పార్టీ నాయకులు, కౌన్సిలర్లు, ఇన్ఛార్జీలు శేఖర్ రెడ్డి, సిద్ధు తదితరులు పాల్గొన్నారు। మరి దాదాపు ఎన్నో సంవత్సరాల నుండి ప్రతి పేదింటి బిడ్డకు వారి వివాహానికి, వారి కుటుంబంలో వివాహానికి అయ్యేటువంటి ఖర్చులో భాగంగా ఆ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా మరి బిఎల్ఆర్ గారు శ్రీ శ్రీనివాస కళ్యాణమస్తు కానుకలు దాదాపుగా 17,000 వరకు కిట్లను అందజేయడం జరిగింది। ఈ రోజు సుమారు 90 కిట్లను అందజేస్తా ఉన్నాం। దయచేసి మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజానికం మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది। ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వం లేకపోయినా ఈ రోజు బిఎల్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మను ప్రసాదిస్తూ నాయకులను, కార్యకర్తలను, ప్రజలను ప్రతి ఒక్కరిని కూడా రక్షిస్తూ ఈ రోజు ప్రతి వారికి కూడా అండగా ఉంటున్నటువంటి పరిస్థితి। అదేవిధంగా ఈ రోజు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు బిఎల్ఆర్ గారి కళ్యాణమస్తు కానుకను తీసుకుంటే కళ్యాణ లక్ష్మి ప్రభుత్వ పథకం రాదని చెప్పేసి ఎంతో మందిని భయపెడతా ఉన్నారు। దయచేసి ఇక్కడికి వచ్చినటువంటి మా అక్క చెల్లెలందరినీ కూడా బిఎల్ఆర్ బ్రదర్స్ పక్షాన తమరిని కోరుతా ఉన్నాం, మీకు ఇటువంటి ఏదన్నా కళ్యాణ లక్ష్మి పథకం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి పథకాన్ని ఆపితే మమ్మల్ని మీరు విన్నవించండి, మీకు ఆ చెక్కులు వచ్చేంత వరకు పోరాడడానికి మేము సిద్ధం। అదేవిధంగా అది టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే గారి ఇంట్లో నుండో, కేసీఆర్ గారి ఇంట్లో నుండో, మంత్రుల ఇంట్లో నుండో ఇవ్వట్లేరు। ఈ రోజు మీ పన్నుల ద్వారాగా, మీ ట్యాక్సీల రూపంలో మీరు రూపాయి ఖర్చు పెడుతున్నటువంటి ఈ సొసైటీలో ప్రభుత్వం నుండి వచ్చేటువంటి డబ్బులవి। కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా అధైర్యపడకూడదని చెప్పి తెలియజేసుకుంటూ, మరి అదేవిధంగా ఈ రోజు బిఎల్ఆర్ అన్న గారు దాదాపుగా ఎన్నో సంవత్సరాల నుండి పేదింటి కుటుంబాలను, ప్రజలను, కులాలకు, మతాలకు అతీతంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తికి ఈ రోజు వారి కుటుంబానికి ప్రజల అండదండలు, ఆశీర్వాదాలు, ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని తెలియజేస్తూ ముగించుకుంటున్నాను।